నమస్తే, వెల్కమ్ టు లియో. మొన్న జగన్ ప్రెస్ మీట్లో సూపర్ స్వామి అంటే గురుస్వామిని కాస్త సూపర్ స్వామిని చేశాడు. అలాంటి వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? కోర్టులో తను వేసినటువంటి పిటిషన్పై విచారణ జరగొద్దని ఎందుకు కోరుతున్నాడు? దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వైవి సుబ్బారెడ్డిని సూపర్ స్వామి అనాలా లేదా గురుస్వామి అనాలా, ఏమనాలి? ఎందుకు భయపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? అదే అర్థం కావట్లేదండి. పాప ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టులకు చంద్రబాబు నాయుడు వెళ్తాడంటారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు కాబట్టి వెళ్తారు, ఏదో తెచ్చుకుంటారు. వీళ్ళు అలా కాదు. అసలు నా మీద విచారణ జరిపించకండి. అసలు మేము తీసుకున్న నిర్ణయాల మీద మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు. ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో విచారణ కమిషన్, అది మాకొద్దు. ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ లేదు వాళ్ళు వేసే ఒక కమిటీ వాళ్ళు కానీ మమ్మల్ని ప్రశ్నించాలి అంటే యూ కెన్ మేనేజ్ దమ్మా, అంటే మేనేజ్ చేయగలననే ఒక ధైర్యంతో అడుగుతున్నావా? అంటే తప్పు చేసావు కాబట్టి నన్ను ప్రశ్నించకండి అంటున్నాడు, అంతే కదా. కాబట్టి ఇవాళ వైవి సుబ్బారెడ్డి భయపడ్డాడు. ఆయన ఊహించలేదు చంద్రబాబు నాయుడు పార్టీని భూస్థాపితం చేస్తాడంటే. వాళ్ళు ఏంటో అనుకున్నారు, ఈయన ఏదో చెప్పాడులే ఏం చేస్తాడని. కానీ ఒక లడ్డూ ద్వారా వాళ్ళ పార్టీ ఇవాళ భూస్థాపితం అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు. కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు ఇంక మీదట మనం రెండు విషయాలు చెప్పాలండి టీటీడీ వాళ్ళకి, ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ. ఒకటి, మీరు ఎవరిని నియమించినా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ డిక్లరేషన్, వాళ్ళు హిందువులే అయ్యి ఉండాలి, అన్యమతస్థులకి ఇవ్వద్దు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, వాళ్ళ చుట్టాలైనా పక్కాలైనా ఇవ్వకూడదు. రెండు, తిరుమల కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టాలి కానీ, ప్రెస్ వెళ్ళగానే మైకులు పట్టుకుని రాజకీయాలు మాట్లాడటం కానీ చేయకూడదు. తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగాలి. ఉదాహరణకి నందిని నెయ్యి ఉంది, లెట్ దెమ్ కంటిన్యూ. రివర్స్ టెండర్స్ ఇవన్నీ పనికిరాదు. ఇలా కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఇది హిందువుల గుళ్ళు. లేదు, అసలు మీరు ప్రభుత్వ క్లచెస్లోంచి దేవాలయాల్ని విడుదల చేసేయండి. సనాతన ధర్మానికి ఇప్పుడు మీరు పెద్దపీట వేసి మంచి మంచి కమిటీలు పెట్టి వాళ్ళు నిర్వహించుకోగలరు, ఎవడు అవసరంలా. ఏమండి, ఇప్పుడు ఒక టెంపుల్ ఉంటే మీరు నేను నిర్వహించలేమా? ఒక పూజారి వస్తారు, ఆయన పొద్దున్నే పూజ చేసుకుంటారు. భక్తులకి కొంతమందికి అప్పచెప్పేసామంటే ఎంతోమంది మహిళలు రోజు పొద్దున్నే గుడికి వస్తారు. అమ్మా ఇది నీట్గా పెట్టాలి అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని ఆనందంతో చేసేస్తారు. ఆయనకి పళ్ళెల్లో డబ్బులు వేస్తే వాళ్ళు తినేస్తారా? పూజారికి జీతం ఇవ్వరా? పూజారి వచ్చి తెల్లారకట్ట చలిలో పూజ చేసేయాలా? ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళ మీద పడి ఏడుస్తారా? ఎక్కడ న్యాయం అండి ఇది? అయితే 2019 నుంచి 24 దాకా దాదాపు 219 గుడ్లని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ఒక దాఖలాలు అయితే వైసీపీకి సంబంధించి ఉన్నాయి. అయితే టీటీడీని కూడా వదలకుండా, అంటే ఏ ఒక్క ఆధారాలపైన వాళ్ళు ఏదైతే నందినికి నెయ్యి సంబంధించి మార్చారు అన్న దానికి వాళ్ళు సరైన వివరణ అయితే ఇవ్వడం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు అవినీతి చేశారని వాళ్ళు ఒప్పుకున్నట్టే. సో ఎందుకని ఇప్పుడు సుబ్బారెడ్డి భయపడుతున్నాడు, ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి తనకు అర్థమైపోయిందంటే ఏమంటారు? నాట్ ఓన్లీ సుబ్బారెడ్డి, నిన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేఖ రాశాడండి మోదీకి ఏం రాశాడు? క్లియర్ కట్గా అవినీతి జరిగిందని రాసినట్టేగా. ఇందులో మీ సభ్యులు కూడా ఉన్నారు, మీ బీజేపీ వాళ్ళు ఈ నిర్ణయాల్లో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అవినీతి జరిగింది సుమా, మీ వాళ్ళే ముఖ్యంగా ఉన్నారు అంటున్నాడు. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అప్రూవర్గా మారుతున్నాడు తెలియకుండా. ప్రతిసారి ఏ కేసు తీసుకున్నా మీరు, మనం చూసాం 4-5 కేసులు ఆయన ఒప్పుకుంటున్నాడు. ప్రెస్ ముందుకు వచ్చి చాలా తెలివైన వాడిని అనుకుని బొక్కబొర్ల పడుతున్నాడు. కాబట్టి ఇవాళ సుబ్బారెడ్డి ఒప్పుకోవటం కాదు, సుబ్బారెడ్డి తప్పు చేశాడని తెలుసు కాబట్టే ఇవాళ విచారణ కమిషన్ వద్దంటున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే ధైర్యంగా మోదీకి లెటర్ రాశాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీని ప్రశ్నించాడు ఆయన 2 విషయాలు మర్చిపోయాడు. ఈరోజు బీజేపీతో వైసీపీ లేదు, కూటమిలో బీజేపీ ఉంది. 2, బీజేపీ ఇవాళ తప్పు నిర్ణయాలు తీసుకోవటానికి లేదండి. ఎదురుగుండా 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇది అందులో కూడా చాలా సెన్సిటివ్ విషయం. ఏ మతం అని కాదు, ఏ ఇదని కాదు,
తప్పు ఎక్కడ జరిగినా, అది హిందువులకు జరిగినా, క్రిస్టియన్స్ జరిగినా, ముస్లిమ్స్ జరిగినా ఒకటే. కాబట్టి ఇవాళ ఆచితూచి వ్యవహరించాలి బీజేపీ. ఇవాళ నువ్వు బీజేపీని నిలదీశావు, ఇవాళ మోదీని ప్రశ్నించావు, నువ్వు మోదీని బ్లాక్మెయిల్ చేసావు వీటన్నిటికంట. అవును అవును. అయితే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకతే సిట్ అయితే ఏర్పాటు చేశారు. ఇది కాక వైసీపీకి సంబంధించినటువంటి ఒక పేటీఎం బ్యాచ్లు మాత్రం రెచ్చిపోతున్నాయి. ఒకానొక పేటీఎం బ్యాచ్ ఉన్నటువంటి ఒక చెన్నై నుంచి మాట్లాడతాడు, పందికోవ తింటే చచ్చిపోతారా అని చెప్పేసి. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదా ఇంత అవినీతి చేసిన తర్వాత ఇప్పుడు రోజా కావచ్చు, మిగతా వారందరూ బయటకు వస్తున్నటువంటి యొక్క దాఖలాలు చూస్తే ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు అడిగిన వాడు ఒక్కసారి ముస్లిం దగ్గరికి వెళ్ళి పందికోవ తింటే అవుతుందని అడగమని. అడిగిందే ముస్లిం వాడు. సరే ముస్లిమే అడిగాడు కదండి, పందికోవ తింటే చచ్చిపోతారా అని. మరి నువ్వు తింటావా? మనం అదే వ్యక్తిని అడుగుదాం, మనం వేరే వాళ్ళని అడగట్లా. అదే వ్యక్తిని మనం అడుగుతున్నాం. పందికొవ్వు తింటే చచ్చిపోతారా అని అడుగుతున్నావు. భగవంతుడే అన్నీ ఇచ్చాడని నువ్వు అంటున్నావు. భగవంతుడు ఇచ్చినప్పుడు మీరెందుకు పందికొవ్వు తినరు? మీరెందుకు పంది అంటే మీకు అంత అవర్షను? మీరెందుకు భయపడతారు? మీరు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు హిందువుల విషయంలో మీరు ఎందుకు మాట్లాడతారు? ఈ విషయాల్లో హిందువులు మాట్లాడుతున్నారా వచ్చి? మీరు మా గుళ్ళ దగ్గర కొట్లు పెట్టుకుంటారు. మీకు తెలుసో లేదో, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఏం జరిగినా కూడా ఈ జెండాలు అవి తయారు చేస్తారండి. అంటే నాకు ఇన్నర్గా తెలుసు కాబట్టి చెప్తున్నా. నాట్ ఓన్లీ చిన్నజీయర్ స్వామి, ఏ హిందూ మతానికి సంబంధించిన పండగ కావచ్చు, లేదు ఒక ఉత్సవం కావచ్చు, ఏదైనా సరే అక్కడ తయారు చేసే వస్తువుల్లో చాలామంది ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అవుతారు డబ్బుల కోసం అని. మరి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీకు మీ ప్రవక్తే గొప్పవాడు, ఓకే, మేమేం కాదని అంటలేదు. మీ మతం మీకు ఎక్కువ అగ్రీడ్. బట్ మీరు మా విషయాలకు వచ్చి మరి మావెందుకు మీరు పనిచేస్తున్నారు? మావెందుకు తయారు చేస్తున్నారు? మా గుళ్ళ దగ్గర ఎందుకు కొట్లు పెట్టుకుంటారు? మా గుళ్ళ దగ్గర ఎందుకు పువ్వులు అమ్ముతారు? మా వస్తువులు మీరెవరు అమ్మటానికి? మరి మాకు అట్లాగే మా వాళ్ళకి మీరు జాగా ఇస్తున్నారా? మీ మస్జిదుల దగ్గర కావచ్చు, మీ ఏవనాలి చర్చిల దగ్గర కావచ్చు, హిందువులను రానిస్తున్నారా? కొట్లు పెట్టుకొని ఇస్తారా? కాబట్టి ముందు అవన్నీ చూసుకున్నాక మాట్లాడండి. నువ్వు తింటావు అంటే ఇవాళ ఒక హిందువు పందికొవ్వు తింటాడండి, నువ్వు తింటావా చెప్పు? నీ మత విశ్వాసాలు నీకు ఎంత ఎక్కువ, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకి అంతే ఎక్కువ. ఇవాళ ప్రతివాడు నోరు విప్పుతున్నాడు. ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ని, నువ్వు మత కల్లోలాలు సృష్టిస్తున్నావని. నువ్వెవడు మాట్లాడటానికి? నువ్వు క్రిస్టియన్వా? నువ్వు కమ్యూనిస్ట్ ముసుగులో ఉన్న క్రిస్టియన్వా? నువ్వు ఇవాళ అడుగుతున్నాం మనం. అంటే ఇదే ప్రశ్న జస్ట్ ఆస్కింగ్ అంటూ అన్నటువంటి ఒక ప్రకాష్ రాజు అదే ఆస్కింగ్ ఏదో జగన్ ఎందుకు అడగలేకపోతున్నాడు? దమ్ము లేదు కాబట్టి. వీళ్ళెవ్వడికి చేవలేదండి. అసలు ముందు మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళకి అసలు అవకాశాలు ఇవ్వద్దండి. అక్కర్లేని విషయాల్లో కలగజేసుకునే ఎవరికి కూడా. వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు మనకు అనవసరం. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్. నువ్వు అందరి గురించి ఇలాగే మాట్లాడి చూస్తే, ఒక ముస్లిం గురించి మాట్లాడు నీకు దమ్ముంటే, ఒక క్రిస్టియన్ గురించి మాట్లాడు. ప్రకాష్ రాజ్ ఇవాళ ఈ ఒక్క విషయంలో కాదండి, చాలా అక్కర్లేని విషయాల్లో కలగజేసుకుంటూ ఉంటాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనడానికి నువ్వెవడివి? ఈ ఒక్క విషయంలో మంచి విషయం అందరూ అప్రిషియేట్ చేశారు. కరెక్ట్గా స్పందించావని. కరెక్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హీఈస్ రిప్రజెంటింగ్ వన్ స్టేట్ యాజ్ ఎ డెప్యూటీ సీఎం. అతని ప్రజలు ఆదరించారు కాబట్టి అతను ఎస్ హీఈస్ ఎ హిందూ. వాట్స్ రాంగ్ అండి? ఇప్పుడు ఒక బ్రాహ్మణ్ అని చెప్పుకోవటానికి ఏంటి తప్పు? ఒక హిందూ అని చెప్పుకోవటానికి ఏంటి తప్పు అని ప్రశ్నిస్తున్నాను నేను. మీరు రిజర్వేషన్స్ కావాలని అంటారు, కులం కావాలి, ఒక అప్లికేషన్లో కులాలు కావాలి, మతాలు కావాలి, మాట్లాడితే మీకు ఎందుకు పౌరుషం వస్తుంది కదా? కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు. ప్రజల కోసం ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష గుంటూరు దగ్గర నంబూరులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అని మొదలుపెట్టారు. ఇవాళ దేశవ్యాప్తంగా సంగీత కళాకారులు కావచ్చు, వివిధ కళాకారులు దానికి అంటే ఆ ప్రాయశ్చిత్త దీక్షకి తిరుమల తిరుపతి దేవస్థానానికి మద్దతు తెలుపుతూ వాళ్ళు పాటలు పాడుతున్నారు, చాలా రకాలుగా చేస్తున్నారు వాళ్ళు. తెలుసా మీకు? ఈ 7 రోజులో 11 రోజులో దీక్ష కొనసాగుతుంది. ఇప్పుడు దీని మీద మాట్లాడమనండి ఎవరినైనా, అది తప్పని. మీరెవరు మాట్లాడటానికి? మాకు నచ్చింది మేము చేస్తామండి. ఇది పక్కవాడిని మేము హామ్ చేయట్లేదు, వేరే మతాన్ని మేము కించపరచటం లేదు.
ఎవరిని కూడా మేము బూతులు తిట్టడం లేదు మీలాగా. అవును. కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అని మనం ప్రకాష్ రాజ్కి చెప్తున్నాము, రోజాకి చెప్తున్నాము, ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాము. ఈ లడ్డూ వివాదంలో అనవసరంగా కమెంట్ చేసేవాడు ఎవడైనా సరే ఉపేక్షించొద్దని మనం ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాము. ముఖ్యంగా హిందువులకు చెప్తున్నాము, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. ప్లస్ ఇవాళ మోదీ గారు రెస్పాండ్ అవ్వాలి. దేనికి? జగన్మోహన్ రెడ్డి లేఖకి. నువ్వెందుకు బీజేపీని ఇన్వాల్వ్ చేస్తున్నావని ఆయన ప్రశ్నించాలి. ఇది తప్పు చేసింది ఒక ప్రభుత్వం, ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు, ప్రభుత్వానికి చెందిన వ్యక్తికి సంబంధించిన చుట్టాలు, ఆ మత విశ్వాసం లేని వాళ్ళు. కాబట్టి దే ఆర్ రెస్పాన్సిబుల్, నాట్ ద బీజేపీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మిస్టర్ మోదీ. సో చూద్దాం మేడం, మొత్తానికి కేంద్రం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే కేంద్రాన్నే బ్లాక్మెయిల్ చేసేటువంటి ఒక ధోరణిలో లేఖ రాయడం మనం చూసాం. సో మొత్తానికి మోడీ, అమిత్ షా దీనిపైన, ఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూద్దాం మరి. నమస్తే.